అందరికీ ఆత్మ ప్రణామాలు. 2021 డిసెంబర్లో బ్రహ్మశ్రీ పత్రిజీ శంకుస్థాపన చేసినప్పుడు దానికి ద్వారకా నివాస్ అని పేరు పెట్టారు. వారు వెళ్ళిపోయిన తర్వాత అది పత్రిజీ ద్వారకా నివాస్ అయింది. మరి మొదట్లో ప్రాజెక్ట్ కొంచెం క్విక్గా సాగింది, తర్వాత ఎందుకో పలచబడింది. ఇక్కడ పిరమిడ్ ఎంత ముఖ్యమో, కాన్ఫరెన్స్ హాల్స్ ఎంత ముఖ్యమో, అకామిడేషన్ ఎంత ముఖ్యం. అన్నప్రసాదం ఉంది, మహా పిరమిడ్ ఉంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంది. పైపెచ్చు పత్రిజీ ఇక్కడే మహానిద్ర చేశారు. ఎవరైనా వచ్చినా పిలుద్దామంటే ఒక బస్సు మంది రావాలంటే కూడా మన దగ్గర వసతి లేదు. కనుక అందుకోసం పత్రిజీ ద్వారకా నివాస్ అహర్నిశలు కృషి చేస్తుంది. ఈ ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితుల్లో ఒక 8 మే నెలలో నేను సదానంద యోగి యొక్క మహానిర్వాణం రోజు నందవరం, కర్నూలు జిల్లా నందవరంకి వెళ్ళినప్పుడు నా ఇంట ఆ సదానంద స్వామి ఆశ్రమానికి కాంపౌండ్ కట్టించిన అన్నదానం చేసినటువంటి బైజు అనేటువంటి మాస్టర్ వచ్చాడు. మాటల్లో ఆ మాస్టర్ మంచి ఎనర్జీ మాస్టర్. బైజు, ఎందుకో పత్రిజీ ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ ముందుకు పోవడం లేదు, నేను ఎంత ముందుకెళ్ళినా ఎన్ని ఊళ్ళు తిరిగినా ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు పోవడం లేదు, ఏమైనా సలహా చెప్తావని అడిగాను. అప్పుడు ఆ మాస్టర్ అన్నాడు, మరోసారి నేను ఒక మాట చెప్తాను వినండి. మీరు ఒక 40 రోజుల పాటు సదానంద యోగికి సంకల్పం చేయండి. వారానికి 2 రోజులు ఆయనకు ఒక ఉత్తరం రాయండి. ఆ ఉత్తరం ఎట్లా, ఒక డైరీ తీసుకుని లెటర్ రాసినట్టుగా రాయండి. ఒక 6 నెలల లోపల మీ ప్రాజెక్ట్ సక్సెస్ స్టార్ట్ అవుతుందో లేదో చూడండి కావాలంటే అన్నాడు. 3 నెలలు నెగ్లెక్ట్ చేశాను, ఎందుకో ఎక్కలేదు. 3 నెలల తర్వాత పత్రిజీ ఫిల్మ్స్ కోసం అక్టోబర్ నెలలో 2 నెలల కింద అక్కడికి వెళ్ళాను. అక్కడ షూట్ చేశాం పత్రిజీ ఫిల్మ్ కోసం. అప్పుడు మళ్ళీ గుర్తు చేశాడు ఆ బైజు, సార్ మీరు లెటర్ రాస్తున్నారా సదానంద స్వామికి. ఆ రోజు మొదలుపెట్టాను నేను. ఆ లెటర్ నేను రాయడం మొదలుపెట్టిన 40 రోజుల లోపల రవికుమార్ తనంతకు తాను నేను ద్వారకా నివాస్కి మార్కెటింగ్ చేస్తాను అని వచ్చాడు. నిజంగానే అతడు, ఆయన సెక్రటరీ జగదీషు దీనికోసం చాలా కృషి మొదలుపెట్టారు. దాని తర్వాత మన 25వ తేదీ రాత్రి TV9 చైర్మన్ రామేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఫస్ట్ గేట్లోంచి విజయభాస్కర్ గారు ఆయన ద్వారకా నివాస్కి తీసుకెళ్లారు. ద్వారకా నివాస్ చూసిన వెంటనే ఆయన ఏమన్నారంటే, భాస్కర్ నేను ఈ పని పూర్తి చేయడానికి ₹1 కోటి ఇస్తాను అన్నాడు. సెకండ్స్ లేదు. థర్డ్ డెవలప్మెంట్ ఇందా కిషన్ రెడ్డి వచ్చి, సార్ 1వ తారీఖు మీకు ఒక ప్లాన్ చెప్తాను, నేను తెలంగాణలో ద్వారకా నివాస్ అద్భుతంగా సక్సెస్ కావడానికి నేను ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు. అంటే ఒక మహామహనీయుని యొక్క ఆశీర్వాదం, ఆయన దృష్టి దీని మీద దృష్టి నిలిపనేని దేవుడు దిగవచ్చు, దృష్టి నిలబడేని నష్టపడును, దృష్టిలో సృష్టి పుష్టమవును, కాళికాంబ హంస కాళికాంబ వీరబ్రహ్మణ్య స్వామి అంత అద్భుతంగా చెప్పాడు. ఎప్పుడైతే సదానంద స్వామి దృష్టి పత్రిజీ ద్వారకా నివాస్ పడిందో, ఈయన దృష్టి పత్రిరవి దృష్టి వచ్చింది, రామేశ్వరరావు గారి దృష్టి వచ్చింది, మరి కిషన్ రెడ్డి దృష్టి వచ్చింది. కనుక ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు తృప్తికరమైన ధ్యానము, తృప్తికరమైన ఆహారము అద్భుతంగా దొరుకుతుంది. తృప్తికరమైన నిద్ర లేదు. ఎవరైనా ఉండాలనుకుంటే వీలు లేకపోతుంది. కానీ మహానుభావులందరూ దయ ఉంచి ఒక ₹10,000 కట్టండి, ఒక్కసారి సంవత్సరానికి మీరు 10 రోజులు ఉండొచ్చు. ₹30,000 కట్టండి, సంవత్సరానికి 20 రోజులు ఉండొచ్చు, జనమాయంలో 2 రోజులు ఉండొచ్చు. అలా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. డబ్బు గురించి మాట్లాడడం కాదు. మీరు 10 రోజులు ఉంటే మీ తరఫున మిగతా వాళ్ళు 350 రోజులు ఉంటారు. పెద్ద మనసు చేసి ఇంకేదైనా మానుకుని ద్వారకా నివాస్ సభ్యత్వం తీసుకోండి. ఒక బ్లాక్లో 1500 బెడ్లు ఉంటాయి. భాస్కర్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు నేను ప్లాన్ చేసింది ఏమంటే 4 బ్లాకులు పూర్తి చేయాలి. 6000 మంది ఎప్పుడు వచ్చినా ఇక్కడ అకామిడేషన్ ఉండాలి అని మా తపన. ఇందాక పత్తిరవి వాళ్ళ జగదీషు మేము 2 బ్లాకులు పూర్తి చేస్తామన్నప్పుడు ఏమి తినకుండా నా కడుపుని నేను ఎంత అద్భుతంగా చెప్పారు వాళ్ళు. కనుక దీన్ని టాప్ ప్రియారిటీ కింద తీసుకుని మీది ఈ శక్తిస్థల్ మీది, పత్రిజీ ద్వారకా నివాస్ మీది, మహేశ్వర మహాప్రభు మీది, అన్నపుణ్యశ్రీ అమృత ఆహార సదనం మీది. కనుక ఇక్కడికి ప్రతి ఒక్కరూ రావడానికి, ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మణ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నెరవేర్స్తే వారందరికీ నా 100,000,000 సహస్ర పాదాభివందనాలు. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎన్నైనా ఉంటాయి, సిద్ధి లాంటి సాయిబాబా గుళ్ళు ఎన్నైనా ఉంటాయి, కానీ మహాసమాధి సిద్ధిలోనే ఉంది. సిద్ధి బాబాది మహానుభావుడు
వెలిసింది స్వయంగా తిరుమలలో మాత్రమే. కనుక తిరుమల ఎలా ప్రత్యేకమో, సిద్ధి ఎలా ప్రత్యేకమో, ఈ కైలాసపురి అంత ప్రత్యేకం. కనుక మీరందరూ కూడా దీనికోసం మీ తప్పనిసరి కృషి చేయండి, చేయించండి. ఈ యొక్క కైలాసపురికి ఎంతమంది వచ్చినా కూడా సౌకర్యవంతంగా పడుకునే అవకాశం ఇవ్వండి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.